దేవుని నామానికే మహిమ కలుగును గాక. మహాతండ్రి కృపలో ఎంతో శుభకరమైన, సంతోషకరమైన, ఆనందకరమైన బ్రతికించే దేవుడి జీవజలముల వాక్కు అయిన దేవుని సన్నిధిలోనికి, దేవుని మాటలు, ఆయన యొక్క అమృత జీవజల ఈ చెవిలోనికి, హృదయంలోనికి చేర్చుకొని ఆయన యొక్క జీవాన్ని పొందుకొని ఆయన మాట విని మనం ఆయన చేత స్వస్థత నుండి ఆయన పాదాలకు అర్పణైపోదామండి. ఇటుది ఎంతో అమూల్యమైనది అనమాట. ఇటువంటిది ఎంత భాగ్యపు అదృష్టం అని అంటే అది ఈ లోకంలో మనకి కంటికి కనపడదు, చెవికి వినపడదు. అయితే అది హృదయంలోనికి ఎంతో అవసరమైనది అన్నమాట. దేవుని వాక్కు, దేవుని మాట. అటువంటి జీవపు దేవుని మాట కోసం మనం దుప్పి నీటి వాగుల్లాగా ఎగిరి పడ్డామంటే, అట్టి విధానానికి మనం దేవుని సన్నిధిలోనికి రావడానికి ఆశపడ్డామంటే మనం ఎంతగానో బ్రతికిపోతాం అన్నమాట. ఈ పాపపు తుచ్చపు ఈ యొక్క మట్టి విధానం రాలిపోతుంది అనమాట. అట్టి దేవుడు పిలవగానే ఆయన సన్నిధికి వెళ్ళిపోగల మహిమ స్వభావం వచ్చేంత భాగ్యం వస్తుందన్నమాట. అట్టి భాగ్యమేనండి దేవుని వాక్యం. అట్టి భాగ్యపు మెరికిల్, అట్టి భాగ్యపు మహత్యాన్ని చేయగల శక్తి గల దేవుడు అనమాట. అయితే మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు ఉదయించటమే దేవుని యొక్క చిత్తమైంది. వారి కోసమే నేను వచ్చి ఉన్నాను. అయితే ఈ యొక్క వాక్యం మీ యొక్క తరంలో నెరవేరబడుతుంది. దేవుని కుమారుడే సాక్షాత్తు మీ దగ్గరికి వచ్చాడు అని దేవుని యొక్క వాక్యం చెప్పినప్పుడు వారు అప్పటి వరకు దేవుడి సన్నిధిలో ఉన్నారే కానీ అసలు దేవుడు అంటేనే ఏంటో తెలియని భయంకరమైనటువంటి దుష్ట స్వభావంతో ఈ లోక విధానాలు, ఈ లోక రాజ్యాలు, ఈ లోక డబ్బులు, ఈ లోక విధానాలు సంపాదించుకుంటంలోనే వాళ్ళు నిమగ్నం అయిపోయారు. అయితే కరెక్ట్ టయానికి మళ్ళీ వచ్చి సన్నిధిలో కూర్చుంటున్నారు. ఎంత భయంకరమో చూడండి. ఆ కాలంలోనే, ఆ దినాల్లోనే దేవుడు వచ్చినటువంటి ఆ యొక్క సేవా పరిచయం సాక్షాత్ క్రీస్తు ప్రభువు దైవ కుమారుడు, యెహోవా తండ్రి కుమారుడే సాక్షాత్తు వచ్చినప్పుడు మీ సన్నిధిలో ఈ లేఖనం నెరవేరబడింది అని అంటే వాళ్ళు ఎంత భయంకరమైన క్రూరులుగా లేచిపోయారు. వాళ్ళు దేవుని సన్నిధిలోనే ఉన్నారు, కానీ లోపల ఏముంది? క్రూరమైన తోడేలు ఉంది, క్రూరమైన దుష్ట అపవాదం ఉంది అనేది వాడికి తెలియదు. వాడి శరీరం మట్టికి వచ్చి అక్కడ కూర్చుంది, మళ్ళీ ముందు పేజీలోనే, ముందు కాపీలోనే కూర్చుంటున్నారు. అయితే ఆ విధమైన దేవుని విధానంగా దేవుడు ఒక జీవజలం వచ్చినప్పుడు ఈ లోపల ఉన్న క్రూరమైన తోడేలు ఏం చేస్తుంది? ఈ కావాల్సింది నువ్వు మాకు కాదు యజమానుడు, మా యజమానుడు అపవాది, మా యజమానుడు దురాత్ముడు, పాతాళంలో ఉన్న దురాత్మ దుష్టుడు, కానీ నువ్వు కాదా అన్న విధానపు స్వభావం దాంది. కాబట్టి దేవుని యొక్క జీవం వచ్చేసరికి ఈ నరక నాశనం వాడు ఒప్పుకుండా ఆయన ఎక్కడి వరకు ఆ యొక్క ఆయన ఎంతటి అమృతాన్ని తీసుకొచ్చి ఆయన ఎంతగానో చెప్తున్నప్పుడు ఆ యొక్క దేవాలయంలో ఈ లేఖను మీ సన్నిధిలో ఈ యొక్క టైంలో నెరవేరిందని చెప్పినప్పుడు వాళ్ళు ఎంత కోపోద్రేకులే ఆయన కొండబేటల వరకు తరుముకు నిలిపారు. చూసారండి దుష్టుడి యొక్క స్వభావం చూసారండి. వాడు పైకి ఎలా ఉంటాడు? పైకి ఏ క్లాస్ అయిన మనిషిలాగా ఉంటాడు, కానీ లోపల ఎలా ఉంటుంది? భయంకరమైన అపవాది యొక్క చీకటి అనేవాడు గూడు కట్టుకుని ఆ గుండెకాయలో ఉంటాడు అనమాట. ఆత్మదీపంలో ఆ యొక్క చీకటిని సగం ఆడే ఉంటాడనమాట. అయితే మనిషి ఈ శరీరం బతకాలి కాబట్టి ఒక పావు వంతిస్తాడు బతకరానని. అయితే లోపల ఉన్న 3 వంతులు వాడే ఉంటాడు కాబట్టి వాడు లేచిపోతాడు, వాడి నిజ స్వరూపం చూపించేస్తాడు అనమాట. అయితే దేవదేవుడు ఏం చేశాడు? వారి దేవాలయాన్ని వాళ్ళని వదిలేసి ఆయన దారి ఆయన వెళ్ళిపోయాడు. ఒక్కసారి గమనించారు దేవుని యొక్క అమృతమైన యొక్క వాక్యపు మెట్టు గట్టు. ఒక్కసారి దేవుడు మాట ఆలకించారు. సాక్షాత్తు దేవుడే ఏం చేశాడు? అపవాదిని జయించిన దేవుడే దేవాలయంలోకి వచ్చి ఆ యొక్క జనులకి దేవుని సన్నిధిని, దేవుని మాటని, ఆ యొక్క లేఖనాన్ని నెరవేర్చబడింది మీ కాలంలో ఇప్పుడే అని అన్నప్పుడు అది ఎంత దేవుని పాదాల చెంతకెళ్ళి రక్షించిన ఆయన దేవ కుమారుడా, పరిశుద్ధుడా, ఆ యెహోవా తండ్రి ఏంటనని పోనీ ఆయన అడిగే మనుషులైతే ఆ వచ్చింది ఎవరో చెప్పింది ఎవరు అనేది తెలుస్తుంది. ఇప్పుడు సొంత బిడ్డ అనుకో, ఎదురుగుండా వాళ్ళ అమ్మ కనపడినప్పుడు ఏమంటాడు? అమ్మ అంటాడు తప్ప ఎవరు నువ్వు అని అన్నారు కదా ఏ సొంత బిడ్డ అయినా ఈ లోక మాదిరిగా. అయితే అట్లాగే వేరే వాడానికి నువ్వెవడో నాకు తెలియదు అన్నట్టుగా ఉంటారనమాట. అలాగే వీళ్ళేం చేస్తున్నారు? ఆ తరంలో, ఆ కాలంలో సాక్షాత్తు దేవకుమారుడు వచ్చినప్పుడు నువ్వెవరో మాకు తెలియదు, ఈ లేఖనం నెరవేరబడింది అంటావండి. ఆ మాటలో ఏమన్నా ఉందండి? అయితే ఆయన కొండబేటల వరకు తెరవుకి వెళ్ళిపోయారు. చూశారండి సాతాను యొక్క అపవాది యొక్క మార్గపు చీకటి పనులు, వాడి గుంపుని ఎంత భయంకరంగా ఆడు కాపాడుతాడో చూసారా? వాడితో పోవటానికి నరకానికి. చూసావా? ఆయన వెళ్ళిపోయాడు నిజంగానే అక్కడి నుంచి. ఎందుకంటే వాళ్ళ క్రియలు, వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ భయంకరమైన అక్కడ చూపేస్తున్నాయి ఎవరనేది. ఆయన దాటి వెళ్ళిపోయాడు అక్కడ.
ఆ దేవాలయాన్ని వదిలేసి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడు, మహారూపుడే వెళ్ళిపోయాడు. అదేవిధంగా ఈ కాలంలో కూడా దేవుని వాక్యం వినపడుతుంటే చులకనగా, దేవుని వాక్యం వినపడుతుంటే అదో రకమైన విధానపు స్వభావంగా, అదో రకమైన లోపల వాడు కలిగిస్తాడు, ఏ విధమైనది పుట్టిస్తాడు ఆ విధమైన విధానపు అంచెలంచెలుగా ఆ యొక్క విధానపు భయంకరమైన చెడు విధానాలతో మనం ఉన్నాం అనుకోండి, లోపల ఎవడో కనపడవు కదా. అయితే దేవుడు ఏం చెప్తాడు, ఆయన చెప్పేసి వెళ్ళిపోతాడు. ఏ రోజు కీడు ఆ రోజు చాలు అంటున్నాడు దేవుడు. అయితే ఆయన చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఎవడైనా ఉన్నాడా? ఎందుకంటే దేవుడు ఎంతగానో ఇష్టపడి ఈ లోకాన్ని చేసుకొని ఈ యొక్క మనుషుల్ని సృష్టించాడు. 6వ దినాన 7వ దినాన్ని విశ్రాంతినిచ్చాడు. అయితే అటువంటి పనిలో ఉన్నటువంటి ఈ మానవుని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి, అట్టి పనిని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఈ కడవరి దిన చివరి గడి వరకు కూడా దేవుడు ఆయన యొక్క పౌరస్వరం ఈ నిమిషం వరకు మనకి వినిపిస్తుంది. లేకపోతే మనం ఏమైపోతామో తెలుసండి దేవుని యొక్క అయితే నాశనం పోయే ఉన్నాం అపవాది చేతిలో. ఇదంతా వదిలించుకోవాలి, ఇదంతా విడిపించుకోవాలి. ఆయన సిలువ రక్తం, ఆయన మన కోసం బలి అయినటువంటి కలవరి రక్తంలో కడగబడాలంటే టైం పడుతుంది. ఒక అన్నం ఉడకాలన్నా, ఒక కూర ఉడకాలన్నా, ఒక పరవన్నం ఉడకాలన్నా, ఒక పల ఉడకాలన్నా, ఒక పాయసం ఏదైనా సరే రెడీ అవ్వాలంటే టైం పడుతుంది. అలాగే మనం కూడా మన బ్రతుకు చీకటి యొక్క అపవాది లోపల ఉన్నటువంటి దుష్టుడు కనపడ్డవాడు, వాడు బయటికి పోవాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఈ టైంలో ఆ టైం వరకు అపవాది యొక్క గడియలు వచ్చేసినాయి అనుకోండి, ఈయన్ని తీసుకుపోతుంది, వాడి గడిలో వాడు పోతాడు. అయితే అంతకంటే ముందు పగలు ఉంది కాబట్టి దైవ కుమారుడు వచ్చాడు కాబట్టి దేవుడు వాక్యంతో ఎవడన్నా బ్రతకగోరువాడు ఉన్నాడా, ఎవడన్నా రక్షించబడగోరువాడు ఉన్నాడా? ఈ కడవరి దినాలు నా ఎద్దుకు వస్తే నేను బ్రతికిస్తాను, నా మాట వింటే నేను వాడిని బ్రతికిస్తాను. ఈ కడవరి దినాల్లో అనేటువంటి ఇంత దుష్ట భయంకరం అయిపోయినటువంటి దేవుడు అంటే తెలియని స్వభావంలో ఉన్న మన కోసం కూడా దేవుడు వచ్చిస్తున్నాడండి. ఆ యొక్క దుష్ట సమూహాన్ని, ఆయనంటే ఇష్టపడని సమూహాన్ని నాశనం నరకమైపోయి వాళ్ళ యొక్క సాతాను యొక్క 7 ముద్రలో ఉన్నప్పుడు దేవుడు ఇతరులైన మనకి ఇచ్చినటువంటి సత్య సువార్తలోనికి మనం వచ్చి ఉన్నాం కాబట్టి, మనం దేవుడు అంటే తెలుసుకుని ఉన్నాం కాబట్టి, మనకి ఆదిలో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మనకు తెలుస్తుంది కాబట్టి, ఎవరైనా వస్తే ఈ ద్రాక్ష తోటలోనికి వాడు బాగుపడతాడు. ఎంత భయంకరంగా దుర్వ్యాపారంగా నాశనంగా మన ఇష్ట ప్రకారంగా మన దేహాన్ని ఆత్మని నాశనం చేసి అపవాది చేతికి అప్పచెప్పినటువంటి మనల్ని కూడా దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎంతగానంటే ఒక నెక్లెస్ ఉందనుకోండి, ఒక వజ్రాల నెక్లెస్ ఉందనుకోండి, మనం ఎంతో ఇష్టపడతాం. అయితే ఒక వజ్రపు ఉంగరం ఉందనుకోండి, మనం ఎంతో ఇష్టపడతాం. అయితే అటువంటిది ఒక టైంలో కనపడకపోయింది అనుకో, మనం ఎంత కలవరం చెందిపోతాం, ఈ లోక పరంగా ఎంత కలవరం చెందిపోతాం. అదేవిధంగా దైవ కుమారుడు కూడా అలాగే ఒకసారి ఒక గుంపుని 7 ముద్రలతో ముంచి నాశనం చేసి ఆ యొక్క పాతాళ లోకంలో బంధించి పెట్టింది అపవాది. అయితే ఈ తరంలో మనల్ని కూడా, ఇతరులమైన మనల్ని కూడా, అన్యులమైన మనల్ని కూడా దేవుడు ప్రేమించి ఆయన సత్య సువార్త పంపటం కాకుండా కుమారుడే, సాక్షాత్ దైవ కుమారుడే వచ్చాడు మన కోసం. సాక్షాత్ దైవ కుమారుడే మన కోసం వచ్చాడంటే ఎంత అదృష్ట భాగ్యం ఈ కాలంలో ఉన్న మనకి. ఒక్కసారి దేవుడి వాక్యాన్ని చదవండి. మార్కు సువార్త 15:20 చదవండి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసారా, కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి స్తోత్రం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టు యోగ్యులను కానని. అయితే తండ్రి చేతికి ఉంగరం మనము తిని సంతోషపడదాము, ఈయన కుమారుడు చనిపోయి మళ్ళా బ్రతికేను దొరికానని చెప్పాను. ఆమేన్. చాలు. చూసారండి, అదే విధమైనటువంటి దేవుడి యొక్క వాక్యపు సారాంశాన్ని బట్టి మనం ఎంతగానో నాశనం అయిపోయి, మన దేవుడు అంటేనే ఈ యొక్క అన్య జనాల్లో మనకు తెలియదు. అయితే దేవుడే సాక్షాత్తు మళ్ళా ఆయన యొక్క స్వరం వినిపించినప్పుడు ఎవడైనా వస్తే ఆయన ఎలా ముద్దు పెట్టుకుంటున్నాడు, ఆయన కుమారుడిలాగా చేసుకుంటున్నాడు, ఉంగరం తిరుగుతున్నాడు, ప్రశస్త వస్త్రాలు, చెప్పులు కూడా ఇస్తున్నాడు. ఎంత సమాధానకరమైన జీవపు భాగ్యపు శక్తి ఉంది ఈయన మాటలో, ఈయన ప్రేమలో, ఈయన దయలో, ఈయన జీవపు మార్గంలో. ఎంతగా దేవుడే సాక్షాత్తు బలవంతుడైన భాగ్య స్వరూపుడైన పునరుద్ధాన స్వరూపుడైన దేవుడే వచ్చి ఇంత భాగ్యపు మార్గాన్ని ఇచ్చి, ఇంత మహిమైశ్వర్యాన్ని ఇస్తూ, క్షమిస్తూ, రక్షిస్తానికి చెయ్యిచ్చి కౌగిలించుకుంటాడంటే ఇట్టి బంగారు కొండను పోగొట్టుకుంటాడే ఎవడైనా.
ఒక్కసారి దేవుడి వైపు తిరిగి దేవుడి మాటల్లోకి వస్తే మనం బ్రతుకుతాం అనమాట, బంగారంలాగా. దేవుడు అంత అమృత తండ్రి. అయితే ఒకసారి ఎలనని దేవుని సన్నిధికి ఎవరైనా ఉంటే వాళ్ళు మరలా దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుడి మాట విన్నారంటే వాళ్ళు ఈ కుమారుడిలాగా ఎంత గొప్ప అదృష్ట భాగ్యాన్ని పొందుకుంటారనమాట. అట్టి భాగ్యపు దేవుని వాక్యపు స్వరము దేవుడి మాట వినపడుతున్నప్పుడు ఎవరైనా ఉన్నారా, చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవడైనా సరే, దేవుని యొక్క సర్వ సృష్టిలు దేవుని యొక్క బిడ్డలు ఎవరైనా ఉంటే దేవుని తండ్రి దగ్గరికి వస్తే ఇట్టి ప్రశస్త భాగ్యాన్ని ఇస్తానని దేవుడు ఎంతగానో చెప్తున్నాడండి. ఇది ఎంత అదృష్ట భాగ్యం చెప్పండి. అయితే దేవుడు ఇంకో మాట కూడా చెప్తున్నాడు. మార్కు సువార్త 15:6 కూడా చదవండి. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారికి చెప్పును కదా. అటువల్లనే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునని చెప్పాడు ఆయన. చూసారండి, ఇవి బ్రతికించే జీవాధిపతి యొక్క మాటలు. అయితే వాడేం చెప్తున్నాడు, దుష్ట సమూహం ఏం చేస్తుంది, దేవుని యొక్క జీవం వస్తుంటే నరక పాత్రులాగా అడ్డం పడిపోయి ఆయన్ని బయటికి తరివేస్తున్నారు అనమాట. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు, ఎవడైనా నా మాటిని నా ఎద్దకు వస్తే ఇట్టి భాగ్యంలో నేను సంతోషించి ఇట్టి భాగ్యంగా కుమారుడిని నేను హత్తుకొని ఇట్టి నా కుమారుడిగా చేసుకుంటానని దేవుని యొక్క జీవపు చెయ్యి, జీవపు మాటలు, దేవుని యొక్క అమృత కన్నులు ఈ భూమి మీద పడుతున్నప్పుడు, ఆయన యొక్క మాట మనకి వినపడుతున్నప్పుడు, ఎవడైనా సరే బ్రతకగోరువాడు ఉంటే, ఎవడైనా ఉంటే కనుక ఇటు అమూల్యమైన దేవుని సంపాదించుకుని ఆయన ముద్రలోనికి, ఆయన కుమారుడుగా, ఆయన సంతోషంలోనికి మనం వెళ్ళిపోతాం. అయితే మనం పోగొట్టుకొనబడిన వారం అనమాట, అపవాది చేతికి వెళ్ళిపోయిన వారం అనమాట. అయితే ఇంకోసారి కూడా దేవుడి వాక్యం చదవండి. లోకా సువార్త 15:8 చదవండి. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒకటి నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇళ్ళ ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని నాతో కూడా సంతోషించి నేను పోగొట్టుకుని నాణ్యం దొరికినదని వారితో చెప్పాను కదా. ఆమె చూసారండి, ఆ యొక్క స్త్రీ యొక్క విధానం పని విషయంలో ఏదన్నా మనకి ఈ యొక్క బంగారపు నెక్లెసే కానీ బంగారు వజ్రపు ఉంగరమే పోయింది అనుకోండి, సాక్షాత్ అదృష్ట భాగ్యం దొరికింది అనుకోండి, ఎంత సంతోషిస్తుంది ఒక స్త్రీ, ఎంత సంతోషిస్తుంది. అంతకంటే సంతోష భాగ్యంగా దేవుని యొక్క విధానపు మార్గంలో ఇతరులమైన మనము, దేవుడు అంటే తెలియని మనము, ఆయన మాట అంటే తెలియని మనం, అపవాది చెరలో ఉన్నటువంటి మనకి దేవుడు బ్రతికిస్తాను, చెర నుండి విడిపిస్తాను, రక్షిస్తాను అన్న స్వరం వినపడిందంటే, ఆయనకి దొరికామంటే, ఆయన మాట విని ఆయన క్యాకేసామంటే, ఆయనకు దొరికామంటే ఇట్టి వజ్రంతో ఇట్టి భాగ్యాన్ని సంపాదించుకునే స్త్రీ సంతోషం కంటే ఇంకెచ్చదికమైన సంతోషం ఆయన కలుగుతుందని కూడా ఇంత విధిగా తేటగా ఇంత విశ్లీకరణకు దేవుడు ఇంత మార్గంగా అమూల్య మార్గాన్ని మనకు చూపుతున్నాడంటే నిజంగా మానవులైన మనం ఎంత అదృష్ట భాగ్యపు సంతోషం అండి. ఎంత సంతోషకరమైన దేవుడు. నిజంగా ఆయన మనల్ని పుట్టించిన దేవుడే. అంతవరకు కూడా లాస్ట్ కూడా ఆయన మాట, నువ్వు ఉన్నావా, ఎక్కడున్నావు, నేను బ్రతికిస్తాను అని పిలుస్తూ రక్షిస్తానికి ఆయన అమృత హస్తం ఇచ్చిన పునరుద్ధాన దేవుడు. ఇంత గొప్ప సార్వభౌముని మనం కలిగి ఉంటే ఎంత ఎంత అంత అదృష్టవంతులవుతాం. ఆ యొక్క నాశనపు పాతాళపు గుంపు యొక్క, ఆ యొక్క స్వభావం యొక్క, ఆ నరక పాత్ర నుంచి, చెడు సాతాను యొక్క మరణపు ఉచ్చు ఊబు నుంచి మనం తప్పించబడతాం అనమాట. ఇట్టి భాగ్యపు దేవుణ్ణి మనం కలిగి ఉండి సంతోషంగా ఈయన యొద్దకు వస్తే ఇట్టి అమృతమైన వరాలతో మనల్ని నింపి ఆయన సన్నిధిలో పూర్ణ సంతోషంగా, ఆయన సన్నిధిలో నిత్యానందంగా, ఆయన సన్నిధిలో రక్షణ భాగ్యపు శిరస్రామం కలిగిన వారంగా, ఆయన పాదాలకు అర్పణైపోయి ఆయన కలిగి ఉండి బుద్ధిగల కుమార్తెగా, బుద్ధిగల కన్యకగా ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన పొందుకుని నిత్యానందంతో ఆయనతో మన ఆత్మదీపాలు వెలిగించబడి ఆయనతో వెళ్ళిపోయి అమృత భాగ్యం మనకి సమీపంగా ఉన్నప్పుడు ఆయన మాట వింటేనే మనం సాక్షాత్తు బతుకుతాం అనమాట. అంత శిష్యులకు కూడా రూపాంతర జీవితాలు ఎవరన్నారు, యెహోవా తండ్రి మీరు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని చెప్పినటువంటి అట్టి భాగ్యపు అమృత మాట ఈ కాలంలో కూడా దేవుడి మాట మనకి వినిపిస్తున్నప్పుడు ఆయన యొద్దకు వచ్చి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివి ఆయన పాదాలు హత్తుకుంటే మనం ఇంత అదృష్ట భాగ్యంలోకి వెళ్తామండి. ఆమేన్.